నా పేరు మణికంఠ స్వామి, సింగనమల మణికంఠ స్వామి. అంటే బ్రాహ్మిన్సా? మొక్కేది అందరూ మెక్కక్కర్లే, నువ్వు మొక్కేది అందరూ మొక్కక్కర్లే. నువ్వు మెక్కేది అందరూ మెక్కాలి, నువ్వు మొక్కేది అందరూ మొక్కాలంటే తొక్కుతారు అంతే. నా పేరు మణికంఠ స్వామి, సింగనమల మణికంఠ స్వామి. అంటే బ్రాహ్మిన్సా? లేదన్న, మా నాన్న అయ్యప్ప స్వామి మాల వేసి అలా నేను పుట్టాను కాబట్టి నాకు మణికంఠ స్వామి అని పేరు పెట్టడం జరిగింది. నాకు తెలిసి మా నాన్న నా హీరో, నా ఊహ తెలిసినప్పటి నుంచి. ఎందుకంటే అంటే మీ నాన్న అయ్యప్ప స్వాముల వారి మాలను ధరించేవారు? మాలను ధరించేవాడు, ఆయన గురుస్వామి. ఎన్ని సంవత్సరాలుగా? ప్రతి సంవత్సరం కార్తీక మాసం వచ్చి అప్రాక్సిమేట్లీ ఒక 20 సంవత్సరాలు ధరించుంటారా? నాకు అవగాహన లేదన్న. అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆయన మాల వేసేవాడు. ఓకే. అలా ఏంటంటే నా పేరు మణికంఠ స్వామిని పెట్టడం జరిగింది. మీరు బ్రాహ్మిన్స్ కాదు, ఇక్కడ తప్పేం కాదు. కులం గురించి మాట్లాడడంలో భారతదేశం కాదు. సో ఏంటి మీ కులం? నేను బ్రాహ్మణ్ కాదు. నాకు చెప్పడం ఇష్టం లేదన్న, ఎందుకంటే నాకు ఎందుకో నన్ను తగ్గించుకున్నట్టుగా ఉంటుంది. లేదు, అలా ఏం లేదు. బట్ ఎందుకు అడుగుతున్నాము అని అంటే ఖచ్చితంగా భారతదేశంలో 1400 కులాలు ఉన్నాయి. దాంట్లో మనం ఏం చెప్పుకోదగ్గర లేదన్న, నాకు ఇప్పటి వరకు నేను ఎక్కడ చెప్పలేదు. ఎందుకు అది నాకు నన్ను తగ్గించుకున్నట్టుగా ఉంటుంది. బట్ బై ఛాన్స్ ఎవరైనా కులం గురించి కూడా ప్రస్తావించలేకపోయారు, కులం చెప్పుకోలేదు అని అంటే అది మీకు మంచిది అనిపించుకోదేమో అని నా ఉద్దేశం. అందుకని పర్లేదు, నేను భరిస్తానన్న. ఓకే. ఎందుకంటే మొట్టమొదటిసారి 6th క్లాస్లో అనుకుంటాను, నాకు అప్పటి వరకు కులం అనేటువంటి అది తెలియదు, ఏంటో తెలియదు నాకు. 6th క్లాస్లో ఏంటంటే టీచర్ వచ్చి అందరినీ పేర్లు వారి కులాన్ని నమోదు చేసుకుంటున్నాడు. అంతవరకు మిగతా స్నేహితులతో కలిసి ఇంటర్వెల్ అయిపోయింది, తిని అప్పుడే వచ్చాను. 4th పీరియడ్ అనుకుంటాను. టీచర్ అడిగాడు, అందరిని అడుగుతున్నాడు ఒక్కొక్కరిని, ఈ క్యాస్ట్ ఏంటంటే అప్పుడు పక్క వ్యక్తిని అడిగాను, క్యాస్ట్ అంటే ఏంటి అని. అంతవరకు నాకు ఆ పదం తెలియదు, నాకు అవసరం రాలే, అన్నీ మా నాన్న చూసుకునేవాడు. మొట్టమొదటిసారి క్యాస్ట్ అంటే పలానా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఇంతకు మనదేంట్రా అని అడిగాను. అంటే నా తమ్ముడిని అన్న ఉంటాను కదా, 6th క్లాస్లో తెలియాల్సిన అవసరం. అప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళకి అవగాహన ఉంది. అప్పుడు నేను ఎప్పుడైతే చెప్పానో నా పక్కన ఉన్నటువంటి 2 స్నేహితులు కొంచెం దూరం జరిగారు. అప్పుడు అనిపించింది, ఇదేంట్రా ఈ ప్రస్తావన రాగానే 2 స్నేహితులు పక్కకి వెళ్ళారు అని. అంటే నేను తక్కువ అనేటట్టుగా ఒక భావన వచ్చింది నాకు. అంటే ఎవరు ఏ పాస్టర్ని అడిగినా కూడా ఏదో అవహేళన జరిగింది, కుల వివక్షకి జరిగింది అని చెప్తుంటారు. నిజంగా జరుగుంటాయి అవన్నీ? లేదా ఈ రోజు నా మతం మారాం కాబట్టి చెప్పుకోవడానికి ఒక స్టోరీ కోసం అవన్నీ? లేదన్న, ఇక్కడ మీకేదో స్టోరీ అల్లాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ స్టోరీ అల్లాల్సిన పరిస్థితి వస్తే కనుక మీరు నా గురించి ఇప్పటికే కొన్ని వీడియోలు చూస్తుంటారు. అలా నేను ప్రవర్తించాల్సిన అక్కర్లేదు. నాకున్నటువంటి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ఇంకో మార్గాన్ని ఎంచుకొని ఇంకో మార్గంలో నేను వెళ్లాల్సిన వాడిని. నేను మాట్లాడిన ప్రతి మాటకి త్రికరణ శుద్ధిగా నేను కట్టుబడుతున్నాను. నాకు అలా ఆ చిన్నతనంలో క్యాస్ట్ మీద అలాంటి ఒకటి పడింది కాబట్టి దాన్ని బట్టి నేను మతం మారలేదు. అది చెప్పినప్పుడు నన్ను నేను తగ్గించుకున్నట్టు ఉంటుంది అన్నది మాత్రం నేను చెప్తున్నా, కానీ దాన్ని బట్టి నేను మతం మారలేదు అది అన్న. కాబట్టి నేను క్యాస్ట్ని చెప్పను. ఓకే. ఒకవేళ చెప్పవలసి వస్తే ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరికి వినపడకుండా వాళ్ళకి మాత్రం చెప్తాను తప్ప ఇంకెక్కడ నేను చెప్పదలుచుకోలేదు. కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే మణికంఠ స్వామిగా నా పేరు మా నాన్న నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన అయ్యప్ప స్వామి మాల వేశాడు కాబట్టి. నా ఊహ తెలిసినప్పుడు ఏంటంటే మా నాన్న ఎవరితో అయినా మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ, మా నాన్న చెప్పే విధానం కానీ, ఆయన తెలివి కానీ చాలా బాగుండేది. అంటే ఆయన బాగా చదువుకున్నాడు, అప్పట్లో ఉద్యోగాలు చేశాడు. ఆయన గవర్నమెంట్, ఆయన అప్పట్లో ఇంటర్మీడియట్ చదివాడు. మీరేం చదువుకున్నారు? నేను బీ ఫార్మసీ చదువుకున్నానన్న. ఓకే. అయితే ఏంటంటే ఆయన అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు 13 చేశాడన్న. ఒకదానికి రాజీనామా పెట్టి ఇంకొకటి ఇలా 13 ఉద్యోగాలు చేశాడు ఆయన, మా నాన్న. అయితే ఏంటంటే ఆయన ఒక హీరో నాకు అప్పట్లో. అయితే మొట్టమొదటిసారి అంటే మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మిలిటరీలో పనిచేసినటువంటి ఒక ఆయన, ఎక్స్ మిలిటరీ ఒక ఆయన వచ్చున్నాడు. బహుశా ఆయన ఎవరో నాకు ఇప్పటికీ తెలియదు. మా నాన్న ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మా నాన్న అయ్యప్ప స్వామి మాల వేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు అంటే చూడగానే, అంటే ఈ మాట చెప్తే ఎవరైనా హర్ట్ అవుతారో నాకు తెలియదు కానీ, చూడగానే ఏంట్రా ఈ అయ్యప్ప కోయ్యప్ప అన్నాడు, వెట్టకారంగా అన్నాడు ఆయన. అనగానే అందరికీ ధీటుగా సమాధానం ఇచ్చే మా నాన్న మొట్టమొదటిసారి ఏదో ఓడిపోయినట్టుగా నవ్వడం నేను గమనించాను. అంటే ఓడిపోయినట్టుగా, ఆయన అన్నటువంటి మాటకి తిరుగు మాట చెప్పకుండా ఓడిపోయినట్టుగా నవ్వాడు. అప్పుడు మీ వయసు ఎంత ఉంది? అప్పుడప్పుడే నాకు ఊహ తెలుస్తుంది. అప్పుడు 10th క్లాస్ అనుకోవచ్చు మిమ్మల్ని? అయ్యో, నేను 3వ తరగతో లేకపోతే ఊహ తెలుస్తుంది నాకు, అంతే ఊహ తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ మాట అనగానే మా నాన్న వెంటనే సమాధానం ఇవ్వకుండా, ఆయన మాల వేస్తున్నాడు కదా, ఆయన ఫెయిత్ని డిఫెండ్ చేయకుండా ఓడిపోయినట్టుగా ఆయన ఒక నవ్వు ఎప్పుడైతే నవ్వాడో నాకు మనసులో పడింది, ఈ పర్సన్ ఎవరో, ఈ పర్సన్కి మా నాన్న ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు అన్నది
నాకు అర్థమైంది. కాసేపు మాట్లాడే కొద్దీ అందులో ఆ వ్యక్తి క్రిస్టియన్ అని అర్థమైంది. అప్పుడు ఆ వయసులో నాకు అర్థమైంది ఏంటంటే, మా నాన్న అందరికీ సమాధానం చెప్తున్నాడు కానీ ఒక క్రైస్తవుడి దగ్గర సమాధానం చెప్పలేకపోతున్నాడు. భవిష్యత్తులో వీళ్ళకి నేను సమాధానం చెప్పాలి అనేటువంటి ఒక ముద్ర మొట్టమొదటిసారి నా జీవితంలో పడింది అక్కడే. ఒక పాము పెద్ద కప్పని మింగిపోయింది, చిన్న పాము వెళ్తుందా లోపలికి? వెళ్ళట్లే. పోనీ ఉదిరిచిగా పోతావడం, సేమ్ ప్రాబ్లం. చిన్న పాము ఇది ఈ మొత్తం ఈ దేశ ధర్మాలను మింగేయాలని కోరుకుంటుంది, అది మింగలేదు. అది దానివల్ల కాదు. ఎట్లా మింగేయాలంటది గురించి? అసలు క్రైస్తవులకు భారతదేశానికి సంబంధం ఏంటంటే ఏం సంబంధం లేదు. ఎవరైతే మేము క్రిస్టియన్స్ అంటున్నారో వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. ఓకే, సీఫర్ చీటర్స్ అంతే, సీఫర్ క్రిస్టియన్స్ కాదు. ఓకే, ఎందుకంటే వాళ్ళంతా హిందువులే. ఇప్పుడు వాళ్ళ దాంట్లో కులం లేదు కదా, సో మాకు కులం అక్కర్లేదు అని చెప్పగలరా? పేరు చివరి మళ్ళీ తోక కావాలి, అవునా? వాడిని ఏమనాలి? చీటర్ అంటారా? అనరా? ఇప్పుడు మన తిరుమలలో వాడు ఎవడో రాజశేఖర్ అంట, ఉద్యోగం ఏమో హిందూ పేరుతో, సర్టిఫికెట్లో హిందూ, సర్టిఫికెట్లో కులం, ఉద్యోగం వెంకటేశ్వర స్వామి దగ్గర సొమ్ము జీతం. వీడు పేదన ఎక్కడ? చర్చిలో. వీళ్ళు ఏమంటారు? చీటర్ అంటారా? అనరా? అవునా? వాడి మతం పుట్టిన చోట లేనిది వాటర్, వాడి మతంలో లేనిది మ్యాటర్, వాడు అయింది చీటరు. యూ కెన్ అండర్స్టాండ్ లేటర్, అంతే. సో కాబట్టి మనం వారి యొక్క అవినీతిని వ్యతిరేకిస్తున్నాం, వారి అధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాం, వారి ఆరాధన మనం వ్యతిరేకించట్లేదు. ఇది గమనించాలి. ఆరాధనాన్ని మనం వ్యతిరేకిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు గొప్పతనం మన వాళ్ళకి చెప్పుకుంటే సరిపోతుంది కదా, వాళ్ళని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంటది అనేది. ఇప్పుడు ఇక్కడ అరటిపళ్ళు పెట్టాను, నీకు ఇచ్చాను ప్రసాదం, తిని తొక్క ఎక్కడే ఇస్తావు? డస్ట్బిన్ లో ఇస్తాం. డస్ట్బిన్ ఉంది, ఇక్కడే వేస్తే ఇంకో అరటిపండు తీసి ఇంకో తొక్క మీద వేస్తాం, అంతే. నీకు బుద్ధి రావాలిగా. ఇప్పుడు కొన్ని సామెతలు వాడకూడదు కానీ పిలిచి పిల్లనిస్తే అని సామెత ఉంది, మిగిలింది ఎవరో ఒకరు పూర్తి చేస్తారు కింద కామెంట్లో. అలా ఉంటుంది అన్నమాట, అలా ఉంటుంది. ఇప్పుడు ఈ దేశానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. పోనీ వాడికి నచ్చింది. నీ బండి ఏంటి నాన్న? నీ బండి బుల్లెట్. నాకు కూడా బుల్లెట్ ఉంది, నాకు ఇష్టం, అది నీకు ఇష్టం, కొనుక్కున్నావు. సో ఇంకోటి ఎవడికో టీవీఎస్ 50 ఉంటుంది, ఇంకోటి ఎవడికో హోండా ఉంటుంది. ఎవరు ఒక్కొక్క టేస్ట్ కదా. అలా నాకు రాముడు ఇష్టం, కృష్ణుడు ఇష్టం, ఇంకొక ఆయనకి అల్లా ఇష్టం, ఇంకొకటి జీసస్ ఇష్టం. మనకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? నేను అరటిపళ్ళు తింటాను రాత్రి, అందరూ అరటిపళ్ళే తినాలే అన్నప్పుడు ప్రాబ్లం. అలా ఇప్పుడు నువ్వు మెక్కేది అందరూ మెక్కక్కర్లే, నువ్వు మొక్కేది అందరూ మొక్కక్కర్లే. నువ్వు మెక్కేది అందరూ మెక్కాలి, నువ్వు మొక్కేది అందరూ మొక్కాలంటే తొక్కుతారు, అంతే.